చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు, మీరు ఎలా కష్టపడ్డారు? మీరు సొంత ఊరేంది? ఒకసారి మన సుమన్ టీవీ ద్వారా తెలియజేయండి. మాది సొంత ఊరు గోరట్ల మండలం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. 2 పూట్ల తింటే ఒక పూట పస్తు పనుకునేవాడిని. హోటల్ పెట్టుకుని ముందు ఏం చేశారు మీరు? ఆటో తోలుకుంటానే హోటల్ వెతుక్కుంటూ పెట్టడానికి చూస్తాను. ఆ ప్రయత్నంలో హోటల్ దొరికింది. రంగారెడ్డి అనే సారు మనకు హోటల్ ఇచ్చి అప్పుడు చాలా సహాయం చేశాడు. అలాంటప్పుడు మీకు ఈ హోటల్ పెట్టాలని ఎలా అనిపించింది? అంటే హోటల్ ద్వారా అయితే 10 మందికి సేవ చేయొచ్చు. ఇప్పుడు మీ హోటల్ నుండి ప్రతిరోజు ఒక 10 మందికి ఉచిత భోజనాలు పెడుతున్నారని మాకు వచ్చింది. లేదు సార్, బయట నుంచి వస్తారు కదా, బయట నుంచి వచ్చే వాళ్ళకి, హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి, ప్లస్ చాలా బీద వాళ్ళకి, డబ్బులు పెట్టి అన్నం కొనుక్కోలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి, చాలా బీద అంటే బీద వారికి ఇది పథకం ఉపయోగపడుతుందని పెట్టాము. ఇంకోటి, ఇంతకుముందు మీరు 3-4 చోట్ల పెట్టారు. దాదాపు మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది హోటల్ పెట్టి? హోటల్ పెట్టి మనం దాదాపు 15-20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. అంటే మీకున్న సర్కిల్కి, అంటే ఆ మధు హోటల్ వచ్చే కస్టమర్స్కి మీరు ఎక్కడ మారితే అలాగే వస్తున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు కస్టమర్స్? అంటే ఏంది, మీరు ఇచ్చే క్వాలిటీని అంటున్నారా, లేకుంటే ఏమి మీరు యూజ్ చేస్తారా? కస్టమర్లకి మా మీద ఉన్న అభిమానం సార్. ఓకే, మేమే మాస్టర్లు, మేమే వర్కర్లు, మేమే సప్లయర్లు అంతా, మా కుటుంబం అంతా కలిసి కష్టపడతారు. నా తమ్ముళ్ళు అందరూ మొత్తం టోటల్ టీం అంతా కష్టపడతాం కాబట్టి మాకు ఇంత ఆదరణ లభిస్తుంది. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు మధు హోటల్ మధుసూదన్ రెడ్డి గారు మన సుమన్ టీవీ ద్వారా, ఆయన చిన్ననాటి నుండి అనంతపూర్కి వచ్చి, ఒక సాధారణ పల్లెటూరు నుండి వచ్చి ఇక్కడ ఎలా కష్టపడ్డాడు, ఆయన కష్టపడడంతో పాటు నలుగురికి ఆదర్శంగా ఎలా నిలుస్తున్నాడు మన సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాడు. చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు, మీరు ఎలా కష్టపడ్డారు? మీరు సొంత ఊరేంది? ఒకసారి మన సుమన్ టీవీ ద్వారా తెలియజేయండి. ప్రేక్షకులకు నమస్కారం. మాది సొంత ఊరు గోరట్ల మండలం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. తినేకి ఒక పూట రెండు పూట్ల తింటే ఒక పూట పస్తు పనుకునేవాడిని. చాలా కుటుంబం గడిచేది కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అలా ఇబ్బంది ఉన్న సమయంలో ఆటో తోలుతూ కుటుంబాన్ని జీవనం చేస్తూ ఒక 6 నెలలు అలా కష్టపడ్డాను. తర్వాత ఆటో తోలుకుంటానే హోటల్ వెతుక్కుంటూ పెట్టడానికి చూస్తాను. ఆ ప్రయత్నంలో హోటల్ దొరికింది. రంగారెడ్డి అనే సారు మనకు హోటల్ ఇచ్చి అప్పుడు చాలా సహాయం చేశాడు. అప్పటి నుంచి మన కెరియర్ స్టార్ట్ అయింది. ఓకే, మీకు హోటల్ పెట్టుకుని ముందు ఏం చేశారు మీరు? ఆటో ఆటో అంటే ఆటో పెట్టినప్పుడు మీరు అంటే ఆల్రెడీ ఫీల్డ్ ఆటోనా, లేకుంటే అప్పుడు మీరు అనంతపూర్కి వచ్చినప్పుడు ఆటో తోలుతున్నారు? అనంతపూర్కి వచ్చి జరిగేది ఫస్ట్ హోటల్ సెట్ కాలేదు. ఓకే, హోటల్ సెట్ అయ్యే వరకు ఖాళీగా ఉండడము, కుటుంబం జరగడం కోసం ఆటో ఏదో మీరు వృత్తిరీత్యా అనంతపూర్కి వచ్చారు. ఆ సిచ్యువేషన్ లో ఏమి తోచని సమయంలో మీరు ఆటో తోలేవారు. ఆటో తోలుతూ జీవనం గడుపుతున్నాం. అలాంటప్పుడు మీకు ఈ హోటల్ పెట్టాలని ఎలా అనిపించింది? అంటే హోటల్ ద్వారా అయితే 10 మందికి సేవ చేయొచ్చు, 10 మందికి ఇది చేయొచ్చు అనే ఉద్దేశంతో మనము హోటల్ పెట్టడం జరిగింది. అప్పుడు ఆటో ఫీల్డ్ వదిలేసి హోటల్ పెట్టుకున్నారు. హోటల్ పెట్టుకున్నాం. కమలానగర్ కూడా హోటల్ పెట్టిన కొత్తలో కొద్ది రోజు హోటల్ రన్ చేస్తూ ఆటో కూడా నైట్ టైం నడిపేవాడిని. ఆటో తోలుతూ పొద్దునే ఆటో తోలుతా అంటే, సాయంకాలము హోటల్ వెతుకులాడుతా అంటే, ఒకవేళ నైట్ ఆటో తోలి పొద్దునే హోటల్ వెతుక్కుంటా అంటే, ఆ వెతుకులాటలో మనకు ఒక 6 months పట్టింది హోటల్ పెట్టడానికి. 6 months తర్వాత మన కెరీర్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఓకే, ఇప్పుడు ఆటో క్లోజ్ చేసుకుని హోటల్ పెట్టుకున్నారు కదా, హోటల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆటో మానేసుకున్నారు, హోటల్ కంటిన్యూ చేశారు. మధు హోటల్ అంటే అనంతపూర్ కమలానగర్లో తెలియని వాళ్ళు ఉండరు. ఇంకోటి, ఇంతకుముందు మీరు 3-4 చోట్ల పెట్టారు. దాదాపు మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది హోటల్ పెట్టి? హోటల్ పెట్టి మనం దాదాపు 15-20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. ఆ 20 సంవత్సరాలు మీరు ఒక 3 సార్లు మార్చింటారు కదా? 4 ప్లేసెస్ మార్చారు. ఓకే ఓకే, ఈ పెట్టారు కదా ఇప్పుడు, తర్వాత మీకు ఏదన్నా ఒక 3 years బంద్ చేశారు. మీరు 3 years బంద్ చేసే ఐడియా ఉందా? కరోనాలో బంద్ చేశారు. అంటే కరోనాను బంద్ చేశారా, లేకుంటే మీకు ఏదన్నా అలిగేషన్ వల్ల? అలిగేషన్ ఏం లేదన్నా. కరోనా టైంలో హోటల్ అన్ని బంద్ అయినాయి టోటల్. మనకి ఆన్లైన్ బిజినెస్ లేదు. అవును, ఓన్లీ జొమాటో, స్విగ్గీ మాత్రమే ఇచ్చారు. ఓకే,
అప్పుడు ఉమ్, మనకు జొమాటో స్విగ్గీ లేనందువల్ల ఉమ్. మనం బంద్ చేసుకోవచ్చు. బంద్ చేసుకోవచ్చు వస్తుంది. అంటే కరోనాలో మీకు జొమాటో స్విగ్గీ ఉంటే అప్పుడు బంద్ చేసే అవసరం లేదు అంటారు. అవసరం లేదు, అంటే ఒక్కొక్కసారి మనకు జొమాటో స్విగ్గీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి యూజ్ అవుతుంది యూజ్ తప్పకుండా. అవుతుంది కాబట్టి సో మనకు అప్పుడు కూడా ఆన్లైన్ లేని సందర్భంలో ఒక 3 years బంద్ చేయాల్సి బంద్ వచ్చింది. చేసి ఖాళీగా ఉమ్, ఉన్నాడు. ఖాళీగా ఉన్నాడు. ఎందుకు మధు హోటల్ని మీరు అంత ప్రజాదరణ ఉంది మీ హోటల్కి? అది ప్రజలకు మన మీద ఉన్న అభిమానం అంతే ఓకే సార్. ఓకే అంతే, మనతో ఏం గొప్పతనం ఏం లేదు. ఓకే. మరి నేను అనుకునేది ఎప్పుడు ఏమంటే, చూసినా మీ హోటల్ రద్దీగా ఉంటది ఫుల్ గా. నేను అనుకునేది ఏమంటే నేను అందరికన్నా తక్కువ వాడిని, ఉమ్, సామాన్యుని. ఒకవేళ నాతో సమానులు ఉంటారు కానీ అవును. నాతో అధికులు లేరు అని నా ఓకే. భావన సార్. ఓకే. ఏదన్నా కానీ మనం స్వయం కృషి ఎదగాలనుకున్నప్పుడు స్వయం కృషి ఏది మనకు పోటీతో అవసరం లేదు, ఏదో మనకు జరిగిపోతే చాలు అనే ఉద్దేశం. అంతే. తర్వాత ఇప్పుడు మీ హోటల్ నుండి ప్రతిరోజు ఒక 10 మందికి ఉచిత భోజనాలు పెడుతున్నారని మాకు వచ్చింది. అంటే మీరు వెళ్ళి డెలివరీ వెళ్ళి మీరు ఇచ్చేస్తున్నారా, లేకుంటే మీరు అక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక 10 మందికి ఉచితంగా పెడతారా? లేదు సార్, బయట నుంచి వస్తారు కదా, ఉమ్, బయట నుంచి వచ్చే వాళ్ళకి, హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి, ఉమ్, ప్లస్ చాలా బీద వాళ్ళకి, ఉమ్, డబ్బులు పెట్టి అన్నం ఉమ్, కొనుక్కోలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి, ఉమ్, ఉమ్, చాలా బీద అంటే బీదవారికి ఉమ్. ఇది పథకం ఉపయోగపడుతుందని పెట్టినాము. ఉమ్. ఇది మనం ఇస్తున్నామని కాకుండా ఉమ్. భగవంతుడు మన ద్వారా ఉమ్. వాళ్ళకి చేరుస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఉమ్. శివార్పణమని వాళ్ళకు నమస్కారం చేస్తాం. ఓకే. మీరు ఏదైతే మీరు హోప్ పెట్టుకున్నారో, అంటే మనం ధర్మంగా వెళ్తే మనకు వచ్చిన దాంట్లో కానీ 10 మందికి ఉచితంగా వెళ్ళాలని చెప్పేసి అలా ఎంచుకున్నారు. అంటే ఫస్ట్ 5 మీల్స్ ఉన్నాయి సార్, 5 నుంచి 10 అయినాయి. నెక్స్ట్ మంత్ నుంచి 15 అవుతాయి సార్. 15 అయితే మన బిజినెస్ పెరిగే కొద్దీ 5 మీల్స్ పెంచుకుంటూ పోతాం, నెల అట్లా. ఇంతమంది వస్తున్నారు కదా మీకు, ఇంతమంది వస్తున్నారు కదా, అంటే ఎక్కువ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ అక్కడ ఉన్న లోకల్ ప్రజలు కానీ ఎవరైనా ఇంతమంది వస్తున్నారు కదా, అంటే మీ దాంట్లో ఏదైనా టోకన్ సిస్టమ్ ఏదైనా అంటే మంత్లీ కొన్ని ఇంతకుముందు మనకు దాదాపు 10 years బ్యాక్ ఏం చేసేవారంటే కొన్ని మెస్ అనేది ఉండేది, ఐడియా ఉంది మీకు? అవును సార్, 20 years అంటే ఐడియా ఉంటుంది. అప్పుడు మెస్ అని ఏం చేసేవాళ్ళు అంటే మంత్లీ టోకన్ కానీ ఈ మంత్లీ పాస్ అని కానీ ఇచ్చేవాళ్ళు. అంటే ఏంది, ఒక బాయ్స్ హాస్టల్లో ఉన్న వాళ్ళు, ఎప్పుడు హాస్టల్ తక్కువ అప్పుడు ఏదో ఒక రూమ్ మేట్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఒక మెస్ కార్డ్ మాదిరి ఇచ్చేవాళ్ళు. అంటే వీళ్ళు ఏంది దాదాపు ఒక నెల రోజులకి సమ్ అమౌంట్ పే చేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు తినేసి పాస్ చూపించి వెళ్ళేవాళ్ళు. అలాంటిది ఏమన్నా మీరు యూత్ కి ఏమైనా పెట్టారు అక్కడ? అంటే ఎక్కువ యూత్ ఉంటారు. మనకి ఎట్లా అంటే ఎప్పుడప్పుడు పేమెంట్ జరిగితే మన ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చేసిన ఇంకా వాళ్ళకి నెలంతా మనం పెట్టాలంటే ఫస్ట్ తీసుకునేటప్పుడు డబ్బులు బాగా తీసుకుంటామా, పెట్టేటప్పుడు కొంచెం ఫీల్ అయితే పెడతాం. ఉండకూడదని చెప్పి మన దగ్గర లేదు, ఎప్పుడప్పుడే సెటిల్మెంట్ అయిపోవాలి. మా హోటల్లో 5 రూపాయలు తక్కువైనా 10 రూపాయలు తక్కువైనా పర్లేదు కానీ అప్పు మాత్రం ఇవ్వడం లేదు. అప్పు పక్క పెడితే అంటే పాస్ అలాంటిది ఏం లేదు, కానీ ఈ ప్రజాదరణ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఇప్పుడు 3 సార్లు మార్చారు కదా, ఇది ఒక్కటైనా మధు హోటల్ అంటే ఇంకా ఏమైనా పక్కన పెట్టారా? లేదు సార్, అది హోటల్ ఏమవుతుంది అంటే మనము 3 years 4 years మనకు పీరియడ్ పడుతుంది హోటల్ పికప్ చేయడానికి, అగ్రిమెంట్. ఆ పీరియడ్ అయిపోయినాక వాళ్ళు అగ్రిమెంట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు కట్టుకోవడము లేకపోతే ఖాళీ చేయడం జరుగుతుంది. మాకు మేము పూర్తి పికప్ అయిన తర్వాత వాళ్ళు ఖాళీ చేయిస్తున్నారు. మాకు ఇది కొంచెం బాధాకరంగా ఉంది. ఏమంటే మేము చేసిన కష్టం అంతా షెడ్లు వేసుకునేకే మా జీవితం అంతా సరిపోతుంది. దేవుని దయ వల్ల ఈసారి అట్లా జరగకుండా భగవంతుడు మమ్మల్ని చల్లగా కాపాడాలని భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఎవరన్నా మీకు ఒక 10 years కానీ 5 years కానీ అట్లా సార్ ఇప్పుడు మార్కెట్ ను బట్టి 10 years ఇచ్చేవాళ్ళు లేరు కదా, 2 years 3 years 4 years 5 years కూడా ఇస్తున్నారండి. 5 years డిపెండ్ ఆన్ అక్కడ బిల్డింగ్ ఓనర్ బట్టి అక్కడ పర్సన్ బట్టి డిసైడ్ అవుతుంది అంతే సార్. అంటే ఇప్పుడు కూడా మీకు ఎవరైతే మీకు అట్లా ఇస్తే ఒక 5 years తినేసేమో రావచ్చేమో, అలా ఇస్తే మీరు తీసేసి హ్యాపీ సార్. అంటే ఇక్కడున్న బ్రాంచ్ ని అక్కడ మార్చేస్తారా, లేకుంటే 2 కొనసాగిచ్చారు? లేదు సార్, ఇక్కడుండే వీళ్ళు ఏమంటారు చూసుకొని వీళ్ళు ఏమైనా ఎక్స్టెన్షన్ చేస్తే ఇక్కడే ఉంటాం, మళ్ళీ అక్కడ పోయి అక్కడ పికప్ కావాలి కదా. అవును, టైం పడుతుంది. ఇట్స్ టేకెన్ టైం. అవును 100%. అంటే మీకున్న సర్కిల్కి అంటే ఆ మధు హోటల్ వచ్చే కస్టమర్స్కి మీరు ఎక్కడ మారితే అలాగే వస్తున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు కస్టమర్స్? అంటే ఏంది, మీరు ఇచ్చే క్వాలిటీని అంటున్నారా, లేకుంటే ఏమేమో మీరు యూజ్ చేస్తున్నారు? కస్టమర్లకి మా మీద ఉన్న అభిమానం సార్. ఓకే. మేమే మాస్టర్లు, మేమే వర్కర్లు, మేమే సప్లయర్లు అంతా, మా కుటుంబం అంతా కలిసి కష్టపడతారు. నా తమ్ముళ్ళు అందరూ మొత్తం టోటల్ ఎంతమంది అండి మీరు? టోటల్ టీం అంతా కష్టపడతాం కాబట్టి మాకు ఇంత ఆదరణ లభిస్తుంది. ఓకే. ఇప్పుడు మీరున్న అక్కడ వర్కర్స్ వదిలేస్తే
మీరు ఫ్యామిలీ మెంబర్స్, మీరు అన్నదమ్ములు ఎంతమంది అండి? మీ బ్రదర్స్? నా 2 తమ్ముళ్ళు. 2 తమ్ముళ్ళు. అంటే ముగ్గురు అక్కడే ఉంటారా మీరు? ముగ్గురు అక్కడ. ముగ్గురు అక్కడే వర్క్ చేస్తారు. అంటే నువ్వు నేను అనుకోకుండా ముగ్గురు సమానంగా. ఉమ్. ఈ జనరేషన్‌లో ముగ్గురు కలిసి ఉండడం కూడా గ్రేటే కదా! ఆ, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంట్లో ఒద్దిక లేక ఏదో సెపరేట్ డివైడ్ కావడము, ఆస్తుల పంపకాల్లోన ఇలా జరుగుతుంది. మీరు అన్నదమ్ములు కూడా ఒక అనుకూలంగా చెప్పినట్లు మీరు పెద్దవాళ్ళా? సార్ పెద్ద. కానీ మీరు వాళ్ళిద్దరు మీకన్నా చిన్నవాళ్ళు. ఆ. అయినా మీ అంటే బాండింగ్ ఎలా ఉంటుందండి? మీరు అంటే చెప్పింది ఆర్డర్ అనేస్తారంటారా? లేదంటే ముగ్గురు ఈక్వల్‌గా షేర్ చేసుకుంటారా? లేదు సార్, నేను ఉమ్. వాళ్ళ మీద అన్న అనే అధికారం చూపించాను. హ్మ్. వాళ్ళు నా మీద ప్రేమతో ఉంటారు, నేను వాళ్ళ మీద ప్రేమతో ఉంటాను. ఏదైనా కష్టమైనా కూడా ఎక్కువ నేనే హ్మ్. ఇబ్బంది పడినా పర్వాలేదు, నేనే ఎక్కువ కష్టపడినా పర్వాలేదు, తమ్ముళ్ళు బాగుండాలా, హ్మ్. తమ్ముల కోసం ఏదైనా చేయాలా హ్మ్. అని అంతే సార్. హ్మ్. అట్లా చెప్పి ఈ రిలేషన్షిప్ ఇట్లే పోతుంది. అట్లే వెళ్తుంది. ఒకటి మీకు ఇప్పుడు కమలానగర్ అంటే 2 ఇప్పుడు ఒకటి మీద ఉంది. ఇంక వేరే కాంపిటీషన్ అయితే మీరు తీసుకోవట్లేదు. ఏదో మనకు ఉన్న దాంట్లో మనకు చాలు అనుకున్నారు. ఒకవేళ మరి ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లు ఎక్కడైనా వెళ్తే షిఫ్ట్ చేస్తామంటున్నారు. లేదన్నా 2 మెయింటైన్ చేయలేకుంటారా? ఒకటే రన్ చేసుకుంటున్నారు? లేదు సార్, ఇప్పుడు ఉండే వర్కర్ ప్రాబ్లం బట్టి ఒకటి కరెక్ట్ మ్యాన్ పవర్ మెయింటైన్ చాలా చేస్తే, ఇష్యూ. ఒకటి కరెక్ట్ మెయింటైన్ చేస్తే చాలు సార్. చాలు. టార్గెట్ ఒకటి ఉంటే చూడగలం, పక్కన 10 ఉంటే చూడలేము. అవును. అవును. ఎందుకంటే మ్యాన్ పవర్ ఇష్యూ. ఎక్కువ వర్కర్లు దొరకడం లేదు. ఉన్న వాళ్ళతో హ్యాండిల్ చేయడం కష్టం. ఎప్పుడు ఎవరు హ్యాండిల్ చేయాలన్నా కూడా వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరో తెలియదు. ఎవరు హాలిడేస్ పెడతారో ఇక 2-3 అంటే ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది. రానున్న రోజుల్లో మీరు ఈ 15 మందికే ఉచితంగా ఇస్తామన్నారు కదా! అది అంటే మీకు బిజినెస్ పెరిగే ఇంకా ఎక్కువ ఎక్స్‌పెండ్ చేసుకుంటూ మనకి వస్తాం. బిజినెస్ డెవలప్ అయ్యే కొద్దీ హ్మ్. మనము సేవ్ అనేది కొద్దిగా ఎక్కువ హ్మ్. పెంచుకుంటా పోదామని చెప్పి హ్మ్. మనం అనుకుంటున్నాం సార్. ఫుడ్. అది కాక మన హోటల్కి వచ్చే వారికి, హోటల్కి వచ్చే వాళ్ళకే కాకుండా అనంతపురం జిల్లా ప్రజలకి, చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చిన వాళ్ళకి, అనంతపురం వాళ్ళు, అనంతపురం నుంచి బయట నుంచి వస్తారు కదా హాస్పిటల్ వాళ్ళకి, వాళ్ళకి వచ్చిన వారికి ఉచితంగా వేడి నీళ్ళు కాచియడము, ఫ్రెష్ ఫిల్టర్ వాటర్, అంటే ఎటువంటి సర్వీస్ చార్జెస్ లేకుండా. ఎటువంటి సర్వీస్ చార్జెస్, ఓకే. పాలు కాచి ఇవ్వడము. మనం 7 to 4:30 వరకు హోటల్ ఉంటుంది. ఆ టైంలో ఎప్పుడు వచ్చినా వేడి నీళ్ళు కాచి ఇచ్చడము, పాలు కాచి ఇవ్వడం జరుగుతుంది. ఎంత రద్దీగా ఉన్నా వచ్చిన వాళ్ళకి సర్వీస్ ఇస్తారు. మంచినీళ్ళు. ఓకే. ఈ ఫుడ్ లో కూడా క్వాలిటీగా బాగా మెయింటైన్ చేస్తారా? ఫుడ్ అనేది ఇప్పుడు ఎట్లా అంటే సార్, ఇంట్లో చేసుకుంటే మనం ఎట్లుంటుందో అట్లుండాలి. ఇప్పుడు నేను తింటే బయట ఎట్లా తింటాను అట్లే హోటల్ కూడా మెయింటైన్ చేయాలి. అంటే అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కావు, అంత క్వాంటిటీ కూడా క్వాలిటీ అన్ని మెయింటైన్ చేస్తున్నాము. దాని నుంచి మనకు కస్టమర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏ బిజినెస్ అయినా సర్వీస్ లేకుంటే కష్టం. ప్రతి ఒక్కరికి ఏదైనా కూడా మనం సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి మనకు అంత వస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే సార్, కస్టమర్లు వచ్చిన వాళ్ళని మేము ఒక బంధుత్వంతో మాట్లాడతాం. అవును. నేనైతే రిలేషన్ మాదిరి, బాబాయ్, బావ, మామ అందరినీ ఇట్లా వరుసలు కలిపి మాట్లాడతాను. వాళ్ళు ఎవరో తెలియకపోవచ్చు, అయినా కూడా అదొక ఆప్యాయత సార్. ఆప్యాయత. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఏదైనా అక్కడ నుండి బయట నుండి ఏదో పని మీద వచ్చిన కాబట్టి మీరు ఆ పిలిచే విధానం బట్టి కస్టమర్స్ అనేది ఆ ఫీల్ అవుతారు. అరే మనకు ఒక ఇల్లులా ఉంది అనేసి వాళ్ళు ఫీల్ అవుతారు. అవును. ఇంకా మధు హోటల్కి మీరు ఇప్పుడు పెట్టిన తర్వాత ఒక 20 years అయిందన్నారు కదా! ఈ 20 yearsలో మధు హోటల్ ఇంకా మీరు ఏం తెలుసుకున్నారు? 20 years లో చాలా సార్లు దెబ్బలు తిన్నారు సార్, భారీగా దెబ్బలు తిన్నాను. ఒకసారి అయితే చెయ్యి మీద నూనె బాటిల్ పడిపోయింది. అబ్బా! నేనే దోశ వేసేది, దోశ మాస్టర్ నేనే. అయినా కూడా అట్లే ఖర్చు పట్టుకొని బట్ట కట్టుకొని అట్లే దోశ వేసినాను. మొన్న రీసెంట్ గా ఈ చెయ్యికి ఫ్రాక్చర్ అయింది. అబ్బా! ఈ చెయ్యికి ప్రాక్టీస్ ఇచ్చిన. మొత్తం దోశ వేసేది మీరే కుకింగ్ చేస్తారు, మీరే సర్వీస్ ఇస్తారు? దోశ వేసేది ఇదే చెయ్య, దోశ తిప్పేది ఇదే చెయ్య, ఆయిల్ పూసేది ఇదే చెయ్య, మొత్తం అంతా ఈ చేత్తోనే చేస్తాం, వంటి చేత్తోనే. అంటే ఇప్పుడు ఏ హోటల్లో ఉన్న సాధారణంగా వంట మనుషులు ఉంటారు, మాస్టర్ అని సపరేట్గా పెట్టుకుంటారు. మీ హోటల్లో మాస్టర్ ఎవరు లేరా? మా హోటల్లో మాస్టర్ లేదు సార్, మేమే మాస్టర్. మీరే అన్ని మీరే? ఓకే. మేము పెట్టుకోవచ్చు కదా, మీరు అంత ఇబ్బంది అంటే మాస్టర్ పెట్టుకోవడం వల్ల ఏమైతుందంటే సార్, వాళ్ళు కొద్ది రోజులు బాగా చేస్తారు సార్. తర్వాత ఏమైతుందంటే అడ్వాన్స్లు ఇప్పించుకోవడము, కొద్దిగా మందు తాగేది నేర్చుకోవడం, ఇట్లా కొంచెం మనకి ఇబ్బంది పెట్టడము ఇట్లాంటి జరుగుతానందువల్ల మేమే మాస్టర్లతో మేమే చేసేస్తున్నారు. అవునులే, మాస్టర్ పెట్టుకుంటే వీళ్ళు అమౌంట్ తీసుకోవడం, అడ్వాన్స్ తీసుకుంటారు, లేకుంటే డ్రింక్ అలవాటు ఉంటుంది. సో కస్టమర్ కు మీరు వచ్చే వారికి ఇబ్బంది, ఒకటే క్వాలిటీ ఇవ్వలేరు. మాస్టర్ మారే కొద్దీ క్వాలిటీ మారిపోతుంది. మారింది అంటే కస్టమర్ మనము బిజినెస్ దెబ్బతింటుంది. అదే మాస్టర్ మనమే అయితే ఒకటే క్వాలిటీ ఉంటుంది.
వచ్చే ఇన్కమ్ తోటి ఇంకా ఏదైనా మీరు బిజినెస్ చేస్తున్నారా సైడ్ బిజినెస్ లో అట్లా ఏం లేదా? అట్లా సైడ్ బిజినెస్ ఏం ఏం లేదు లేదు. సార్. మనకు వచ్చిన దాంతో తృప్తిగా తృప్తిగా. ఓకే. బతకడం మనకు ఓకే. తెలుసు అంతే. వేరే వేరే ఏం అది లేదు. 10 రూపాయలని రూపాయలని రూ. 10 ఉమ్. ఆదాయం లేకున్నా చాలా లేకపోయినా పర్లేదు, ఉమ్. తృప్తిగా ఉండేది నాకు అలవాటు సార్. ఓకే. చూసారు కండి, ఒక సాధారణంగా ఒక పల్లెటూరు నుండి వచ్చి గోరెంట్ల మండలం నుండి వచ్చి ఇక్కడ ఆటో తోలుకొని జీవనాధారం గురించి అర్థం కాని పరిస్థితుల్లో ఒక మధు హోటల్ అనేది ఆయన రన్ చేసుకున్నాడు. ఆ హోటల్ నుండి అంటే యూత్ కూడా ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే ఏ దానికి అడిక్ట్ కాకూడదు. మనం ఏదో ఒకటి మన స్వతంత్రంగా ఒక చిన్నదైనా పర్లేదు, మనం దాని మీద శ్రద్ధతో చేసుకుంటే రానున్న రోజుల్లో మనకు అది ఇంప్రూవ్మెంట్ అనేది ఊహించని స్థాయిలో ఇస్తుంది. కాబట్టి మనం కూడా ఏదన్నా ఇప్పుడున్న జనరేషన్లో యూత్కి ఒక సందేశం ఇస్తున్నాడు. అంటే మొబైల్కి అన్నిటికీ అలవాటు కాకుండా, అంటే ఏదన్నా మనం సైడ్ వ్యసనాలకు బానిస కాకోకుండా ఇలా కష్టపడితే మనంత ముందుకు వెళ్ళవచ్చు, మనం కూడా ఏదైనా సాధించవచ్చు అనే ఒక సందేశం ఇస్తున్నారు. మన సుమన్ టీవీ ద్వారా హోటల్ మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు ఆయన జరిగిన పరిణామం గురించి ఎదుర్కొన్నారు.